హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యూనిక్ థాట్స్. సరదాగా కాసేపు ఇక్కడ ఇద్దరు స్నేహితులు మాట్లాడుకుంటున్నారు. వారి పేరు గిరి, సిరి. గిరి అడుగుతున్నాడు, సిరి, నేను మీకు ఏమైనా అప్పు ఉన్నానా? దానికి సిరి అంటుంది, అలా ఏం లేదే, ఎందుకలా అడుగుతున్నావు గిరి? అప్పుడు గిరి చెప్తాడు, ఏం లేదు, రోజు రోజుకి మీ మీద నాకు ఇంట్రెస్ట్ పెరిగిపోతుంటేను, అందుకని. చింటూ అమ్మకి ఇలా చెప్తున్నాడు, అమ్మ, నేను కొన్ని రోజులు ఇంటికి రాను, నా కోసం వెతకొద్దు. అప్పుడు తల్లి అడుగుతుంది, ఏమైంది, ఎక్కడికి వెళ్తున్నావు? అప్పుడు చింటూ చెప్తున్నాడు, మా టీచర్ చంద్రుడి మీద పాఠం చెప్తాను అంది, వెళ్ళి రావడానికి చాలా టైం పడుతుంది కదా, అందుకని. భార్య భర్తను అడుగుతుంది, ఏమండి, మీరు చాలా తెలివైన వాళ్ళు అంటారు కదా అని అడుగుతుంది. అప్పుడు భర్త, అవును, నీకన్నా నేను చాలా తెలివైనోడిని అంటుంది. అప్పుడు భార్య, అయితే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు దానికి ఆన్సర్ చేయండి, అప్పుడు మీరు చాలా తెలియగల వాళ్ళు నాకన్నా అని నేను ఒప్పుకుంటాను అంటుంది. అప్పుడు భర్త, ఓకే, క్వశ్చన్ ఏంటో అడుగు అని అంటాడు. అప్పుడు భార్య, సీనియర్కి జూనియర్కి తేడా ఏమిటి అని అడుగుతుంది. అప్పుడు భర్త, ఓస్ ఇంతేనా, ఇది కూడా తెలీదా నీకు అని అంటాడు. సరే, ఆన్సర్ చెప్పండి ముందు అని అడుగుతాడు. సీనియర్ అంటే సీనియర్, జూనియర్ అంటే జూనియర్ అని చెప్తాడు. అప్పుడు భార్య, కాదు, సీనియర్ అంటే ఎవరైతే సముద్రానికి దగ్గరగా ఉంటారో వారిని సీనియర్ అంటారు. అదేవిధంగా ఎవరైతే జూకి దగ్గరగా ఉంటారో వాళ్ళని జూనియర్ అంటారు. అప్పుడు భర్త, నీ తెలివితేటలు తగలయ్యా, ఏంటి ఈ క్వశ్చను అని అంటాడు. తింగర్ పేషెంట్ డాక్టర్ మధ్య సంభాషణ. పేషెంట్ అడుగుతున్నాడు, డాక్టర్ గారు, నాకు బాగా ఒత్తిడిగా ఉందండి. అప్పుడు డాక్టర్ చెప్తాడు, అయితే గుడికి వెళ్ళండి. అప్పుడు పేషెంట్ అడుగుతాడు, ప్రశాంతంగా దండం పెట్టుకోవాలా అండి? అప్పుడు డాక్టర్ చెప్తాడు, అదేం అవసరం లేదు, గుడిమెట్ల దగ్గర చాలామంది చెప్పులు వదిలేసి ఉంటారు, ఆ చెప్పులన్నీ కలిపేసాం అనుకో, అప్పుడు వాళ్ళు తిరిగి వచ్చి వాళ్ళ చెప్పులు ఎక్కడా ఎక్కడా అని చెప్పి వెతుక్కుంటూ కూర్చుంటారు, అది చూసి మీకున్న ఒత్తిడి అనేది మాయమైపోతుంది. షుగర్ ఉన్న భార్యతో భర్త ఇలా అంటున్నాడు, సెల్ఫ్ కంట్రోల్ అంటే నీ దగ్గర నుండి నేర్చుకోవాలి. అప్పుడు భార్య అంటుంది, ఏ విషయంలో అంతలా పొడుగుతున్నారు నన్ను అని అడుగుతుంది. అప్పుడు భర్త, ఒంటి నిండా ఇంత షుగర్ ఉంది నీకు, కానీ నీ నోట్లో నుంచి ఒక్క తీపి మాట కూడా రాదు, అందుకు. పోలీసు ఒక అబ్బాయితో ఇలా సంభాషిస్తున్నాడు. పోలీసు అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడుంటావు? అప్పుడు ఆ బాబు చెప్తాడు, మా అమ్మ నాన్నలతో ఉంటాను. పోలీసు అడుగుతాడు, వాళ్ళు ఎక్కడుంటారా? అప్పుడు బాబు చెప్తాడు, నాతోనే. అప్పుడు పోలీసు అడుగుతాడు, మీరందరూ ఎక్కడుంటారు? అప్పుడు బాబు చెప్తాడు, కలిసి ఉంటాం. పోలీసు మళ్ళీ అడుగుతాడు, ఒరేయ్, ఇంతకీ మీ ఇల్లు ఎక్కడా? అప్పుడు ఆ బాబు చెప్తాడు, రవిగాడి ఇంటి పక్కనండి. రవిగాడి ఇల్లు ఎక్కడరా? చెప్తే మీరు నమ్మరు కదండి. పోలీసు, చెప్పరా బాబు, మా ఇంటి పక్కనేనండి. భిక్షగాడికి ఓ వ్యక్తికి మధ్య సంభాషణ. భిక్షగాడు అడుగుతున్నాడు, అయ్యా, ఓ 8 రూపాయలు ఉంటే దానం చేయండి అయ్యా. అప్పుడు అవతల వ్యక్తి అడుగుతాడు, ఒరే, టీ 4 రూపాయలే కదరా? అప్పుడు భిక్షగాడు అడుగుతాడు, నాకు నా గర్ల్ ఫ్రెండ్కి అయ్యా. అప్పుడు అవతల వ్యక్తి అడుగుతాడు, భిక్షగాడికి గర్ల్ ఫ్రెండా? అప్పుడు భిక్షగాడు చెప్తాడు, లేదయ్యా, గర్ల్ ఫ్రెండ్ వచ్చాకే భిక్షగాడినయ్యానయ్యా. టీచర్కి స్టూడెంట్కి మధ్య సంభాషణ. టీచర్ అడుగుతుంది, కిట్టు, నీకు ఎన్నిసార్లు చెప్పాలి హోంవర్క్ చేయని వారిని ఇంటికి పంపించేస్తానని? అప్పుడు కిట్టు అంటారు, మీరు రోజు ఇలానే చెప్తారు టీచర్, ఒక్కరోజైనా పంపడం లేదు, ఈ రోజైనా పంపండి టీచర్. అధికారికి ఉద్యోగికి మధ్య సంభాషణ. అధికారి అడుగుతున్నాడు,
అదేమిటయ్యా ఆఫీసులో సంతకం చేసి రోజు బయటికి వెళ్ళిపోతున్నావు? అప్పుడు ఉద్యోగి చెప్తాడు. మొన్న మీరే కదా సార్ చెప్పారు మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని. అందుకే సంతకం పెట్టేసి నా ఓన్ బిజినెస్ చేసుకునేదానికి నేను బయటికి